తాడిత పీడిత వర్గాల గొంతుక ప్రజాయుద్ధ నౌక గద్దరన్న వర్ధంతి కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చేసిన విద్యార్థి నాయకులకు మరియు పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు అసమానతలు అణచివేత నిర్బంధాలు ఎక్కడ ఉన్నన్ని రోజులు ఈ ప్రపంచంలో గద్దరన్న మాట పాట తన ఆట పాట ఎప్పుడూ ఉంటుంది. ఆయన భౌతికంగానే మనం లేకపోవచ్చు కానీ ఆయన మన పాట రూపంలో మాట రూపంలో ఉంటామని చెప్పి మనం భావించుకోవాలి. మరీ ముఖ్యంగా స్వరాష్ట్ర తెలంగాణలో స్వరాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థి అమరవీరులు మేధావుల త్యాగాలని విస్మరించి గత 10 ఏళ్ల కాలంలో పరిపాలన కొనసాగించినటువంటి కేసీఆర్ నియంత్రిత పరిపాలన కూల్చడంలో తన జీవిత చర్మాంకం వరకు కూడా కష్టపడి పోరాడిన గద్దరన్నకు అత్యున్నత స్థానాన్ని అత్యున్నత గౌరవాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు సినీ కళాకారులకు గద్దర్ అవార్డుల పేరు మీద అవార్డులు ఇవ్వడంతో పాటుగా ఆయన ఆశయాలను తీసుకొని ఈరోజు మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీతో పాటు రాహుల్ గాంధీ గారు మరియు రేవంత్ రెడ్డి అందరూ కూడా ఈరోజు ఈ దేశంలో మతోన్మాదాన్ని ఎదుర్కోవడం కోసం రాజ్యాంగాన్ని రక్షించుకోవడం లక్ష్యంగా ఈరోజు ముందు సాగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ నేల మీద మతోన్మాద కుట్రలని రాకుండా అడ్డుకోవడం కోసం విద్యార్థులంగా యువతగా అందరం కూడా ముందుండి సాగుతామని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ. నేల సాయుధ పోరాటంతో ఈ నేల రక్తంతో తడిసిపోతే ఈ తడిసిన నేలలో విప్లవం అనే విత్తనంతో జన్మించిన గొప్ప వ్యక్తి ప్రజాయుద్ధ నౌక గద్దర్. ఆ మధ్య గద్దర్ గురించి ఈ దేశ హోంమంత్రి కూడా మాట్లాడిండు. నేను చాలా సందర్భాలు చెప్పిన గద్దర్ కాలి గోటికి కూడా ఈ దేశ హోంమంత్రి సరిపోడు, ఆయన తెలుసుకోవాలి. గద్దర్ పొడుస్తున్న పొద్దు పాట డీజేలో పెట్టి సౌండ్ ఎక్కువ పెడితే అమిత్ షా కాటకు వచ్చి చచ్చిపోతాడు. గద్దర్ గురించి ఏ పాలకుడైనా తన చరిత్ర చదవాలి. గద్దర్ ఈ దేశంలో సమసమాజం రావాలని మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్న జంజీ ఉద్యమాలు గద్దర్ ఎప్పుడో చెప్పిండు 75ల ఈ దేశం మీదే ఈ సంపద మీదే, ఓ యువకులారా, ఓ తమ్ముళ్ళారా, ఓ చెల్లెళ్ళారా, ఈ దేశాన్ని మీరే ఏలుకోండి, మీరే పరిపాలన చేయాలని చెప్పిండు. ఈ దేశంలో సమానత్వం రానంత వరకు గద్దర్ పాట కొనసాగుతూనే ఉంటుంది. గద్దర్ వారసత్వాన్ని విద్యార్థులు మేము ముందు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. వర్ధంతి పురస్కరించుకొని ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వేదికగా గద్దరన్నకు ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. గద్దరన్నకు ఘనమైన నివాళులు అర్పించడం అంటే మేము పూర్వజన్మలో చేసుకున్న ఒక భాగ్యంగా భావిస్తాం. ఎందుకంటే గద్దరన్నతోటి మేము పని చేయకుండా గద్దరన్న యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాం. అలాగే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దరన్న పేరుతోటి అధికారంలోకి వచ్చింది. నేడు గద్దరన్న పేరు మీద అవార్డులు ప్రకటించడం కానీ, గద్దరన్న పేరు మీద కానీ స్మృతివనాన్ని ప్రకటించడం కానీ, అలాగే గద్దరన్న ఒక ట్యాంక్ బండి మీద భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గద్దరన్నకు ఘనమైన నివాళులు అర్పించవలసిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. ఈ 3 సంవత్సరాలు అయితే గద్దరన్న మన నుంచి దూరమై ఇంతవరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దరన్న పేరు మీద ఏర్పాటు చేస్తున్న కళాక్షేత్రం ఇంతవరకు కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో గద్దరన్న పేరు మీద ఒక కళాక్షేత్రం ఏర్పాటు చేయాలి. అలాగే కవులు కళాకారులందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చేటట్టు హైదరాబాద్ నడిబొడ్డున ఒక కళాక్షేత్రం ఏర్పాటు చేసి గద్దరన్న పేరిట ఆయన చేసిన పాటలు కానీ, ఆయన ప్రదర్శించిన నాటికలు కానీ అన్నీ కూడా ఒక కళాక్షేత్రంలో నిశ్చితపరిచి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ఈ ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇంకొక విషయం ఏంటంటే గద్దరన్న పేరు చెప్పుకొని ఎంతోమంది ఈరోజు అధికారంలో కూడా గద్దరన్నకు దండేస్తానికైనా మీకు మొఖం రావట్లేదుగా మేము తెలియజేస్తున్నాం. గద్దరన్న అందరి వాడు, ఒక కులానికో ఒక మతానికో కాదు, ధిక్కార స్వరం. గద్దరన్న ప్రశ్నించే గొంతుగా, గద్దరన్న లేకున్నా గద్దరన్న యొక్క వారసులుగా, గద్దరన్న ప్రశ్నించే గొంతుగా నిరంతరం కూడా ఈ పాలక ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నాయి, నేడు కాంగ్రెస్ కానీ, నేడు బీజేపీ కానీ, రేపు వచ్చే బీఆర్ఎస్ కానీ ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా మేము గద్దరన్న యొక్క వారసులుగా ఈ ప్రభుత్వాలని ప్రశ్నిస్తూనే ఉండి గద్దరన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతామనిగా తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి గద్దరన్న విగ్రహాన్ని ట్యాంక్ బండి మీద భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అలాగే బట్టి విక్రమార్క గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. జోహార్ గద్దరన్న. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు ప్రజాపాటకు తిరుగులేదు, గద్దరన్నకు మరణం లేదు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ, గద్దరన్న అంటే ఒక సాంస్కృతిక కేంద్రం, అణగారిన వర్గాల హక్కుల ఉక్కి పిడికిలి, సాంస్కృతిక ఉద్యమానికి ఒక పట్టు గద్దరన్న. గద్దరన్న తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని పాటలు రాసిండు. గద్దరన్న సాయుధ పోరాటమే కాదు,
గద్దరన్న అణగారిన వర్గాల బ్రతుకులు మార్చేందుకు అట్లాంటి పాటలు రాసిండు, అనేక బహుజన పాటలు రాసిండు, అనేక మార్క్సిస్టు పాటలు రాసిండు, అనేక శ్రామిక గీతాలను పాటలు రాసిండు. తను రాయని పాట అంటూ లేదు గద్దరన్న. గద్దరన్న అంటే ఒక సాంస్కృతిక యుద్ధ వీరుడే కాదు, ఒక రాజకీయ కోణం నుంచి కూడా గద్దరన్నను చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. గద్దరన్న ఈ తెలుగు నేల మీద పుట్టడం అనేటటువంటిది, అది కూడా ఒక దళిత కులంలో గద్దరన్న పుట్టి ఈ దేశ వ్యవస్థ మార్పు కోసం, ఈ సమాజంలో మనుషులందరూ సమానంగా లేరు, కుల వ్యవస్థ పీడిస్తూ ఉన్నది, మతం పేరుతో మనుషులు విభజనకు గురి కాబడుతున్నారు, కులం పేరుతో మనుషులు విభజిస్తూ ఉన్నారు, ఎక్కువ కులం తక్కువ కులం అంటూ మనుషుల మధ్య హెచ్చు తగ్గులను రూపు మాపేందుకు గద్దరన్న లాంటి వాళ్ళు అనేక పాటలు రాసిండు. బానిస సమాజానికి వ్యతిరేకంగా కూడా గద్దరన్న పాటలు రాసిండు. ఇదే గద్దరన్న లాంటి వాళ్ళను గుర్తించడంలో, గౌరవించడంలో, నేటికి ఆయన ఒక దళిత కులం కాబట్టే గద్దరన్నను గుర్తించడంలో ఇవి ప్రభుత్వాలు కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అది తెలియజేస్తూ ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ సమాజానికి, దేశంలో ఉన్నటువంటి వాళ్లకు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నది ఏంటి అంటే, గద్దర్ లాంటి వారసత్వాన్ని కొనసాగించడం అంటే ఆయనే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రం నుంచి అనేక పాటలు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఆయన ఇక్కడ చదువుకున్నాడు, ఉద్యమంలో ఉన్నాడు, తన బాడీలో బుల్లెట్ ఉన్నది, అయినప్పటికీ కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆయన చేసినటువంటి పోరాటం అనేటటువంటిది, ఆ పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వచ్చిన ఈ తెలంగాణలో కూడా సామాజిక తెలంగాణ కావాలని కూడా గద్దర్ స్ఫూర్తితోటి గద్దర్ గారు పాటలు రాసిండు, అనేక పాటలు రాసిండ్రు. అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా, అమ్మ నీకు వందనాలమ్మ అంటూ తెలంగాణ అస్తిత్వం గురించి పాట రాసిండు. నీ పాదం మీద పుట్టుమచ్చన ఈ చెల్లెమ్మ, తోడ బుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మ అంటూ, అంటే చెల్లె గొప్పతనం గురించి పాటలు రాసిండు. అప్పుడున్న కాలంలో నారా చంద్రబాబు నాయుడు శాంతి చర్చలకు పిలిచినప్పుడు వాళ్ళు అప్పుడు జరిగినటువంటి అంశం మీద, శాంతి చర్చల మీద పాట రాసిండు. అంటే గద్దర్ రాయని పాట లేదు, గద్దర్ మాట్లాడని పదం లేదు. కాబట్టి గద్దర్ని ఒక కులానికి అంటగట్టొద్దు, గద్దర్ని విశ్వవ్యాప్తం చేయాలి. కాబట్టి ప్రభుత్వాలకు నేను చెప్తా ఉన్నది ఏంటి అంటే, ఓయూ విద్యార్థులుగా చెప్తా ఉన్నది ఏంటి అంటే, గద్దర్ మీద ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాము. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద కూడా గద్దర్ విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి కూడా విద్యార్థులుగా మేము చెప్తా ఉన్నాము. ప్రతి యూనివర్సిటీలలో ఉండేటటువంటి కళలకు సంబంధించినటువంటి, కళా నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళల్లో గద్దర్ పేరును, అతని పాఠ్యపుస్తకాలలో ఆమె జీవిత చరిత్రను ఉంచే విధంగా ఈ ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి. గద్దర్ స్ఫూర్తిని కొనసాగించేందుకు ఉస్మానియా విద్యార్థులుగా మేము ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. శ్రమజీవుల చెమట చుక్క గద్దరన్న గారి 3వ వర్ధంతి సందర్భంగా ఈ ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కూడా మా గద్దరన్న ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా ఈరోజు తన వర్ధంతి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఎక్కడైతే ఈ దేశంలో నా ప్రజలు మనుషులుగా గుర్తించబడరు, ఎక్కడైతే వాళ్ళ హక్కులను హరించబడతాయో అక్కడ నేను ధిక్కార స్వరమై నా పాట వినిపిస్తూనే ఉంటుంది. నేను లేని ఎడల నా వారసత్వాన్ని నా దేశ ప్రజలు పుణికిపుచ్చుకుంటారు అని చెప్పిన వ్యక్తి మా గద్దరన్న. కాబట్టి గద్దరన్న వారసత్వాన్ని విద్యార్థి సంఘాలుగా, మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైతే అణగారిన వర్గాల హక్కులు హరించబడతాయో, ఎక్కడైతే వ్యక్తులను హింసించబడతారో అక్కడ గద్దరన్న గొంతుకై యువకులుగా రాబోయే రోజులలో మన యువ రక్తానికి మన వెన్నెముకై అన్న మన గొంతులలో గద్దరన్న పాట వినిపిస్తుంది. మన మెదళ్ళల్లో గద్దరన్న ఆలోచన విధానం మొలకెత్తాలి. గద్దరన్న స్ఫూర్తిని తీసుకొని రాబోయే రోజులలో కానీ ఇప్పటి నుంచి అయినా ఎప్పటికైనా గద్దరన్నే మనకు, అటు అంబేద్కర్ గారు దేశానికి ఎలా స్ఫూర్తి, ప్రపంచానికి జ్ఞానానికి ఎట్లయితే మనకు సూచికో, గద్దరన్న గారు కూడా విప్లవానికి అలాగే ప్రశ్నించే తత్వానికి కూడా సూచికగా మనం తీసుకొని ఎక్కడైతే అణగారిన వర్గాల యొక్క ప్రజల యొక్క హక్కులు హరించబడిన ప్రతి చోట ప్రతి ఒక్కరు ఒక గద్దరన్నై మనం పోరాడాల్సిన బాధ్యత యువకులుగా మనందరిపై ఉన్నదని చెప్పి తెలియజేస్తూ
మీ అందరికీ మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్కు మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గద్దరన్న చనిపోయినప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంక్ బండ్ పైన గద్దరన్న స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించింది. ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటి వరకు గద్దరన్న స్మృతివనానికి దిక్కు లేదు, ఏమీ లేదు. దానికి కనీసం పనులు కూడా మొదలుపెట్టని పరిస్థితులలో గద్దరన్న పేరును అయితే ఘనంగా వాడుకుంటున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికైనా మళ్ళొచ్చే సంవత్సరం వరకైనా గద్దరన్న స్మృతివనాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది. దాన్ని ఒక జ్ఞాన చైతన్య వేదికగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకు గద్దరన్న వర్ధంతి సభ రవీంద్ర భారతిలో ఉన్నది. మనమందరం అక్కడ పోయి ఆ సభను కూడా విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. జై భీమ్, జై భారత్. ఈ రోజుకి 3 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఈ సందర్భంగా గద్దరన్నకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన వినమ్రంగా విప్లవ జోహాలు అర్పిస్తూ, గద్దర్ కాలానికి నిజంగా మేమంతా కూడా గద్దర్తో కలిసి నడవడం, గద్దర్ పాటకు కోరస్ అవ్వడం, గద్దర్ చూపినటువంటి పోరాట బాటల్లో ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేసి ఆ చేస్తున్న క్రమంలో అనేక నిర్బంధాలు, అక్రమ కేసులు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిర్బంధాలు వచ్చినా కూడా మాకు అండదండగా ఉండి మొత్తంగా ఉస్మానియా విద్యార్థి చేసి ఇలా తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిందంటే అది గద్దర్ తను చూపెట్టినటువంటి అనేక పోరాట రూపాలని ఇలా తీసుకొని ముందుకు పోయింది. కాబట్టి ఆ ప్రజల్లో విశ్వాసాన్ని కూడా కట్టుకొని ప్రజల్లో ఉన్నటువంటి ఆకాంక్షని ఇలా విజయవంతంగా తెలంగాణ రాష్ట్ర సాధన చేయడం జరిగింది. కాబట్టి గద్దర్ ఇప్పుడే కాదు, ఈ పాట ఉన్నంతకాలం, సూర్యచంద్రుడు ఉన్నంతకాలం గద్దర్ బతికే ఉంటాడు. గద్దర్ పాట అనేది ప్రజా సంస్కృతి. అది పల్లెల్లో ప్రజలు మాట్లాడుకునేటువంటి భాష నుంచి ప్రజల వాళ్ళ పని నుంచి పుట్టినటువంటిది పాట. అట్లా అనేక పాటల్ని భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక, రాజకీయ, ఆర్థిక కోణాల్లో గద్దర్ పాట ఇలా ప్రతిబింబించేది. ఒక పోరాట మార్గాన్ని చూపించేది. పీడితులకు, తాడితులకు, అణిచివేతకు, అన్యాయాలకు ఎదురొడ్డి నిలిచినటువంటి పాట అది. పాటనే ఆయుధంగా మలిచి పాలకుల పైన ఇలా ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో పాటను ఆయుధంగా మలుచుకోవాలని చూపించినటువంటి గొప్ప వాగ్గేయకారులలో మన కాలపు గద్దర్. నిజంగా ఆయనతో కలిసి నడవడం, ఆయనతో కలిసి ఉద్యమాల్లో పాల్పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి గద్దర్ అనేక పాటల్ని కూడా రాయడం జరిగింది. రిక్షా దొక్కే రహీం అన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న, అమాలి నరసన్న అని ఇట్లా కార్మికుల నుంచి మొదలుపెట్టుకుంటే ఇందాక తమ్ముడు చెప్పడం జరిగింది. అంటే మల్లె తీగకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ, తోడబుట్టిన రుణం తీర్చుకుంటేనే చెల్లమ్మ. అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని కూడా చాలా అద్భుతంగా తన పాట ద్వారా చెప్పడం జరిగింది. దేశంలో దోపిడీ సమాజం మీద ఈ దోపిడిని అరికట్టాలని, ఈ దోపిడీ మీద పోరాటం చేయాలని అనేక పోరాట మార్గాల్ని తన పాట ద్వారా చెప్పినటువంటి కామ్రేడ్ గద్దర్. మరి విద్య గురించి కూడా అనేక తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక పాటలను రచించినటువంటి గద్దర్ ఇలా ఈ జంజీ ఉద్యమాలకు కూడా స్ఫూర్తిగా ఉన్నాడు. ఆ జంజీ ఉద్యమాలకు కూడా ఇందాక మిత్రుడు శ్రీకాంత్ చెప్పినట్టుగా భారతదేశం భాగ్యసీమరా, సకల సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నాయి, సావులేని మరి జీవనదులరా, అంగట్లో నా అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో చెలి ఉన్నట్టు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన అని ఆనాడే గద్దర్ చెప్పడం జరిగింది. అందుకనే చివరిగా కంక్లూజన్లో చెప్తారు, దేశం మీదే, సంపద మీదే, మీరే ఏలుకోండో నాయన అని యువతరానికి పిలుపునిస్తాడు తన పాట కంక్లూజన్లో. కాబట్టి ఇట్లా తన పాట ద్వారా భవిష్యత్తును కూడా ముందే చెప్పి పెట్టిపోయిండు. ఈ దేశంలో ఆకలి, అన్యాయం, అణచివేత, దోపిడీ, పీడన ఉన్నంతకాలం, నా ప్రజలకు ఈ అణచివేతలు, అన్యాయాలు ఉన్నంతకాలం ఖచ్చితంగా నా పాట పోరాట రూపంలో ఇలా బతికే ఉంటుందని, సజీవంగా ఉంటుందని తాను ఆనాడే చెప్పడం జరిగింది. కాబట్టి గద్దర్ స్ఫూర్తి, గద్దర్ ఇచ్చినటువంటి ఇలా పోరాట రూపం ఖచ్చితంగా మేమున్నంతకాలం, ఈ సూర్యచంద్రుడు ఉన్నంతకాలం గద్దర్ పాట బతికే ఉంటుంది. ఆయన స్ఫూర్తిలో ఆయన కలలు కన్నటువంటి తెలంగాణని ఇంకా ప్రజాస్వామీకరించుకోవడానికి కోసం ఖచ్చితంగా మేము ఆ దిశగా ముందుకు పోతామని చెప్తూ మరొకసారి గద్దరన్నకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన, యావత్ తెలంగాణ ప్రజల పక్షాన వినమ్రంగా జోహార్లు అర్పిస్తున్నాం.